హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటి అంటే పసుపు అండి. ప్రతి ఒక్క గార్డెనర్ ఇంట్లో పెంచదగిన మొక్క ఏంటి అంటే పసుపు అండి. ఈ మొక్కను పెంచడం వల్ల మన గార్డెన్లో పెస్ట్ అనేది ఉండదండి. ఇది చాలా ఈజీ అన్నమాట పసుపును పెంచడం. 2-3 టబ్స్లో వేసేసుకున్నాం అనుకోండి, సంవత్సరానికి సరిపడే పసుపును మనమే చాలా ఈజీగా పండించుకోవచ్చండి. ఆర్గానిక్ వేలోనే ఇందులో చాలా ఆనందం ఉంటుందండి. కేవలం మనం టెర్రస్ పైన పండించుకుంటున్నాం కదా, అందుకే చెప్పుకునేదానికి చాలా గర్వంగా ఉంది. మేము కూడా పసుపు పండించుకున్నాము అని చెప్పడానికి. సో పసుపును మనం హార్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ ఎలా చేయాలి, దాన్ని మళ్ళీ పొడి ఎలా తయారు చేయాలి అనేది ఇవాళ వీడియో అండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఇవాళ పసుపు అయితే హార్వెస్ట్ చేస్తున్నామండి. ఇది కేవలం 9 నెలల పంట మాత్రమే. ఆకులు బాగా డ్రై అయిపోయిన తర్వాత 15 రోజుల నుంచి మనం నీళ్ళు పట్టడం మొక్కలకి ఆపేయాలి, లేకపోతే లోపల ఉన్న దుంప అంతా బాగా కుళ్ళిపోతుందండి. నేనైతే 2 టబ్స్లోనే వేసుకున్నామండి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే దాని ప్రకారం మనం టబ్స్ని ప్లాన్ చేసుకొని మనం ఈ విధంగా పసుపుని అయితే నాటేసుకోవాలండి. పైన బాగా ఎండిపోయిన తర్వాత ఇలా హార్వెస్ట్ అయితే చేసేసాలండి. హార్వెస్ట్ చేయడం కూడా చాలా పెద్ద పని అండి, అంత ఈజీ అయితే కాదు. పసుపు వేయడానికి లోతైన కుండీలే అవసరం లేదండి. మనకి అంటే 50 రూపాయల టబ్స్, 100 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా, అవి అయితే సరిపోతాయి. 50 రూపీస్ టబ్లో కానీ వేసానండి, చాలా చక్కగా వచ్చింది. సో అర్థమైంది ఏంటి అంటే మరీ లోతైన కుండీలే అవసరం లేదు. 50 రూపాయల కుండీలలో వేసుకున్నా కూడా మనకి పసుపు అనేది చాలా చక్కగా వస్తుంది. అలాగే మనకి కూలర్ టబ్స్ ఉంటాయి కదా, అందులో కూడా మనం ఒక 5-6 దుంపలను పెట్టేసామనుకోండి, చాలా చక్కగా పసుపు అనేది మనకి గ్రో అయిపోతుందండి. ఎందుకంటే వెడల్పు ఉంటుంది కాబట్టి బాగా దుంపలు అనేది స్ప్రెడ్ అవుతుంది. సో మనకి 50 రూపాయల టబ్స్ అయినా వాడచ్చు, 100 రూపీస్ టబ్స్ అయినా వాడచ్చు, అలాగే కూలర్ టబ్స్ అయినా వాడచ్చు. ఏది మీ దగ్గర ఏది ఉంటే అందులో పసుపు అనేది నాటేసామనుకోండి, మన ఇంటికి కావాల్సిన పసుపు మనకు తయారైపోతుంది. ఈ పసుపును మట్టిలో నుంచి తీయడం కూడా ఒక యుద్ధం లాగే ఉంటుందండి. ఒకరి వల్ల అయితే కాదు, ఇంట్లో వాళ్ళ హెల్ప్ తప్పకుండా తీసుకోవాలి, మట్టిలో ఉంటుంది కాబట్టి. ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ దుంపలన్నింటినీ బాగా వాటర్లో ఒక 3-4 సార్లు బాగా కడిగేయాలండి. ఎందుకంటే మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా ఏదైనా ఉన్నా బాగా నీట్గా మనం ఇలా క్లీన్ చేసేయాలి. సో ఇలా కడిగిన తర్వాత ఈ వాటర్ని అలాగే మనము డ్రైనేజ్లో అయితే పడేయద్దండి, మొక్కలకు వేస్తే చాలా మంచిది. ఒక్కొక్క కొమ్ము తీసుకొని నీట్గా ఇలా బాగా కడిగేస్తే అందులో ఉన్న మురికంతా బాగా పోతుందండి. తర్వాత మనం ఆరబెట్టుకోవాలి. నీళ్ళని ఇలా పడేస్తూ బాగా 2-3 సార్లు కడిగేసాం అనుకోండి, దానికి తగిలిన మట్టి అంతా బాగా నీట్గా పోతుందన్నమాట. ఒక్కొక్క కొమ్ము బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. లోపల ఆరెంజ్ కలర్తో చాలా సూపర్గా ఉందండి. పసుపు ఇలా చేత్తో ఇలా పట్టుకుంటేనే స్మెల్ అయితే ఎంత అద్భుతంగా ఉందో, చాలా సూపర్గా ఉందండి. ఇలా మళ్ళీ నేను గిన్నెలో వేసి ఇలా ట్యాప్ తిప్పేశాను. ఇంకా ఏదైనా మిగిలింటే మట్టి అనేది ఇలా నీళ్ళల్లో కొట్టుకొని పోతుంది. తర్వాత బట్ట పైన ఆరవేయచ్చు, లేకపోతే ఇట్లా నేను బాగా బండల్ని తుడిచేసాను అనమాట. నీట్గా డైరెక్ట్గా అలాగే బండల పైన వేసేస్తున్నాను. ఆ వేడికి మనం ఎలాగో నీళ్ళల్లో బాగా కడిగాం కాబట్టి తెమ్మ అయిపోయినాయి కాబట్టి నేను నేరుగా బండల పైన వేసేస్తున్నాను. ఇంకా లోపల ఉన్న తెమ్మ అంతా బాగా నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా బాగా ఆరబెట్టేసాను. మరీ ఎక్కువ టైం ఏం మనము ఆరబెట్టనవసరం లేదండి. ఊరికే తెమ్మ పోయడానికి మాత్రమే కొద్దిసేపు అలా ఆరబెడితే సరిపోతుంది, ఎలాగూ ఎండాకాలం కాబట్టి. సో ఆరబెట్టిన తర్వాత ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. దుంపలు చాలా లావుగా చాలా హెల్తీ దుంపలు అయితే నాకు వచ్చాయి. దీన్ని ప్రాసెస్ చేసుకునేదానికి చాలా మంది అయితే ఉడకబెట్టుకుంటారండి. నేనైతే ఉడకబెట్టను, డైరెక్ట్గా అలాగే కట్ చేసి మిక్సీకి వేయడం, లేకపోతే మిల్లులో ఆడించడం అలా చేస్తూ ఉంటానండి. నా అభిప్రాయం అయితే ఉడికించడం వలన దానిలో ఉన్న పోషకాలు పోతాయేమో అని నా అభిప్రాయం మాత్రమే. సో నేను డైరెక్ట్గా ఇలాగే పొడి చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి నాకైతే ప్రాబ్లం లేదండి. ఒకవేళ మీరు మరిగించాలి అంటే మరీ ఎక్కువగా వేడిగా ఉడికించిన అవసరం లేదండి. లైట్గా ఒక 10 నిమిషాలు అలా ఉడికిస్తే చాలన్నమాట. జస్ట్ ఆ దుంపలకున్న మట్టి బ్యాక్టీరియా పోవటానికి మాత్రమే ఉడికిస్తే సరిపోతుంది. ఒక ఉడికిస్తే చాలన్నమాట. సో నేనైతే ఇట్లా డైరెక్ట్గా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిల్లుకి ఇచ్చేస్తాను. నేను ఒక 3 ఏళ్ళ నుంచి ఇలాగే చేసేస్తున్నానండి. సో నాకైతే ప్రాబ్లం లేదు. ఏమైనా ఫంగస్ వస్తుందేమో అని కొంతమంది అభిప్రాయం, నాకైతే అలా ప్రాబ్లం రాలేదు కాబట్టి నేను 3 ఏళ్ళ నుంచి ఇలాగే చేసుకుంటున్నాను. అసలు ఎంత ఎల్లో అంటే బయటకి ఎల్లోగా ఉంటుంది, లోపల చూడండి ఆరెంజ్ కలర్లో. అసలు స్మెల్ ఇల్లంతా పసుపు వాసనే. నేను హార్వెస్ట్ చేసినప్పటి నుంచి ఇలా ఆరబెట్టినప్పటి నుంచి, పైగా ఇవాళ బాగా కట్ చేస్తున్నాం కదా, కట్ చేసినప్పటి నుంచి ఇల్లంతా పసుపు, ఒక పసుపు పండగ లాగా ఉంది ఈరోజు. పసుపు వాతావరణం అనమాట ఇల్లంతా కూడా. చాలా అద్భుతంగా ఉందండి ఈరోజు. అసలు మనసుకు కానీ ఎంత ఆనందంగా ఉందో. ఇలా పసుపును మనమే పండించుకున్నాం ఆర్గానిక్గా, మన ఇంటికి కావాల్సిన పసుపు మనమే తయారు చేసుకుంటున్నాం.
చేసుకుంటున్నామని చాలా ఉత్సాహంగా కూడా ఉంది. ఈ వర్క్స్ కూడా చాలా హార్డ్ వర్కే అండి. అంటే మనం ఫస్ట్ హార్వెస్ట్ చేస్తాము, మళ్ళీ బాగా కడగాలి, ఆరబెట్టాలి, ఇలా కట్ చేయడం అన్నీ చాలా 3-4 రోజులు పడుతుందన్నమాట ఈ పనులన్నీ. సో మనం ఆరబెట్టిన తర్వాత అదే రోజు కట్ చేయాలని ఏం రూల్ అయితే లేదండి. బాగా ఆ దుంపల్ని ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టేసి మరుసటి రోజు కూడా మనకి ఈరోజు కుదరలేదు అనుకోండి కట్ చేయడానికి, మరుసటి రోజు కట్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే బాగా ఆరబెట్టాలి. ఫ్యాన్స్ వేసి ఆరబెట్టామనుకోండి మనకి ఆ దుంపలు అనేది కుళ్ళవు అనమాట. అలా మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు. ఒకే రోజు చేసేసి మనం హైరాణ పడనవసరం లేదు. ఒకవేళ మీరు ఈ దుంపలు ఉడికిచ్చారా అనుకోండి, ఉడికించిన తర్వాత వచ్చిన వాటర్ని కూడా మనం పడేయాల్సిన అవసరం అయితే లేదండి. మన గార్డెన్లో చాలా మొక్కలు ఉంటాయి కదా, మట్టిలో వేయండి, అలాగే మన మొక్కల పైన స్ప్రే చేయండి. ఏదైనా పెస్ట్ ఉన్నా మనకి కంట్రోల్ అయిపోతుంది. మట్టిలో వేయడం వల్ల మట్టి కూడా చాలా గుళ్ళగా అవుతుంది, అలాగే సారవంతం అవుతుంది. సో మనం ఈ పసుపును ఉడికించిన తర్వాత వచ్చిన వాటర్ని కూడా వేస్ట్ చేయము, దాన్ని కూడా మనం యూస్ చేసుకుంటున్నాము. ఇలా సన్నగా చక్రాల్లాగా కట్ చేయాలండి, లేకపోతే వాళ్ళు మిషన్ వాళ్ళు అయితే తీసుకోరు. మనం లావుగా కట్ చేసిస్తే మళ్ళీ దీన్ని బాగా మనం డ్రై చేసి తర్వాత మిల్లుకి ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ అయితే నేను బాగా తురిమి ఇంట్లోనే నేను మొత్తం ప్రాసెస్ చేసుకున్నాను. అది చాలా పెద్ద వర్క్ అనమాట. ఈసారి అయితే నేను ఇలా కట్ చేసి మిల్లుకి అయితే ఇచ్చేస్తున్నాను. ఈ దుంపలను పక్క తీస్తున్నానండి, మళ్ళీ మనం నాటుకోవాలి కదా నెక్స్ట్ సీజన్కి. కాబట్టి అవసరమైనవంతా నేను ఇలా పక్కకు పెట్టేసి ఇలా నేను నెక్స్ట్ సీజన్ కోసం ఎత్తిపెట్టుకుంటున్నాను. మా బ్రదర్కి కొన్ని ఇస్తున్నాను, నా కోసం, ఇద్దరి కోసం ఇన్ని దుంపలను అయితే పక్కన పెట్టేశాను. ఇలా నాటడానికి లావు దుంపే కావాలని ఏం లేదండి. ఇలా సన్నగా ఉన్న దుంపలైనా కూడా మనకి చక్కగా వచ్చేస్తాయండి. హెల్తీగా ఉన్న దుంపల్ని మనము ఇలా పక్క తీసుకొని ఇలా మనం ఏదైనా కంటైనర్లో పెట్టేసి పైన క్లాత్ పెట్టేస్తే చాలండి, చక్కగా మనకి మొలకలు అనేది వచ్చేస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత మేలో కానీ జూన్లో కానీ మనం నాటేస్తే సరిపోతుంది. సో ఇలా కట్ చేసిన వీటిని అన్నిటిని కూడా ఒక ½ అవర్ మాత్రమే ఎండలో పెడుతున్నానండి. మరీ ఎండలో పెడితే ఇందులో ఉన్న పోషకాలన్నీ పోతాయని చాలామంది అంటూ ఉంటారు. కొద్దిగా నీరు తగ్గాలనే ఉద్దేశంతో ఒక ½ అవర్ మాత్రం ఎండలోనే పెడుతున్నాను. తర్వాత షెమీ షెడ్లు అంటే ఎండ తగిలినట్లు ఉంటుంది కదా, అట్లా 3-4 రోజులు పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎలాగూ ఎండలు బాగా స్టార్ట్ అయినాయి కాబట్టి షెమీ షెడ్లో కూడా బాగా డ్రై అయిపోతాయండి. ఒక 4 రోజులకంతా నాకు చక్కగా బాగా ఎండిపోయినాయి. సో మిషన్లో ఆడిచిన తర్వాత చూడండి పసుపు ఎంత బాగుందో, ఎంత సువాసన అండి. ఇలా కలుపుతుంటే వాసన ఎంత బాగా వస్తుందో. మరి ఇవాళకి ఈ పసుపు వీడియో కంప్లీట్ అయిందండి. ఎన్ని రోజుల ప్రాసెస్ ఇది, హార్వెస్ట్ నుంచి పౌడర్ వరకు పెద్ద తతంగమే అని చెప్పవచ్చు. కాకపోతే మనకి ఇవన్నీ ఇష్టమైన పనులు కాబట్టి ఎంత కష్టం ఉన్నా కూడా ఇష్టంగా చేస్తాము. నెక్స్ట్ సీజన్ కోసము మనము పసుపు మళ్ళీ సేవ్ చేసుకోవాలండి. నేను సేవ్ చేసుకున్న పసుపు కొమ్మలు ఇవి ఒక 5-6 మాత్రమే పెట్టుకున్నాను, మిగతా అన్నకైతే ఇచ్చేసానండి. సో ఇవి మనం కట్ చేసి వేసినా కూడా మనకైతే దుంపలు అయితే ప్రాపగేట్ అయిపోతాయి. అలాగే పెట్టచ్చు, లేకపోతే కట్ చేసినా కూడా మనకు వచ్చేస్తాయి. వీటి కోసం అయితే ఆల్రెడీ నేను టబ్స్ అయితే రెడీ చేసేసాను, మట్టి మిశ్రమం కూడా పెట్టేశానండి. కొద్దిగా వీటికి మొలకలు వచ్చిన తర్వాత మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ నేను వీటిని నాటేస్తాను. ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.